రేపే నాటకం. ఏం చెయ్యాలో తోచడం లేదు. మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను. నాటకమా? అవును. నేనా? ఏం భయమా? 25 రూపాయలు ఇస్తారు. అది మీకు ఉపయోగపడుతుందని. నేను యాక్ట్ చేస్తానండి. మాకు కావాల్సింది హీరో వేషానికి సార్. ఏమంటారు? రండి, వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. వెళ్ళరా? 25 రూపీస్. 5 minutes లో వచ్చేస్తాను. అవును, మీరంతా భోంచేశారా? లేదండి. ఎక్కడ భోంచేస్తారు? అది ఇక్కడే, సెల్ఫ్ కుకింగ్. అయితే భోంచేస్తారండి. అది పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. అది కాదండి, మనం కరోల్ పాకు వెళ్ళటానికి అరగంట పడుతుంది. ఈవేళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు. ఇక ఈ పూటకు వస్తే మీరు భోంచేసారండి. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. భోజనం రెడీయే కదా? అదంతా ఎప్పుడో రెడీ. రెడీయా? ఓయ్, ఎప్పుడో రెడీ. మరి ఇంకే భోంచేయండి. నేను భోంచేసే వచ్చాను, అందుకే చెప్పాను. అమ్మయ్య, మేము ముగ్గురం కలిసి భోజనం చేయటం అలవాటు, అందుకు సంకోచపడుతున్నాడు బాబు. ముగ్గురు నిదానంగా భోంచేయండి. కాబట్టి నేను సర్వ్ చేయనా? మీరు కూర్చోండి. ఇంటికి వచ్చిన మనిషికి పని చెప్తామే బాగుండదు. బాగుండదు, అది బాగుండదు. మీరు కూర్చోండి, మేము భోజనం చేసి వస్తాం. అది నెయ్యి తీసుకొచ్చారా లేదా అని. ఆవకాయ సారేరా, భోజనం చేసి వస్తా. అన్నం చెయ్యి పెట్టద్దురా, గరిటతో తీయాలి. పులుసుందా? రా కూర్చో కూర్చో. ఇదిగా చాలు. సరే, నెయ్యి ఉందా? అదేందారా అన్నం ఇక్కడ. ఇదిగా అన్నం. అన్నం చాలంటే చెప్పాలి, నాకు తెలియదు. నెయ్యి తన్నంత అప్పడం కలుపుతుంటే బ్రహ్మాండంగా. సరే, అప్పుడే ఎలా ఉంది? బాగుందా? నాకు పులుసు కావాలి. కాలీఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. మునక్కాయలు అది చాలా. ఇదేంటి? చారు. చారా? మజ్జిగ. మజ్జిగ చాలు. ఆవకాయ కదా, ఆ జాడీలో చూడు. ఆవకాయ కదా, ఆవకాయ కలుపుకు తిన్నాడు. తొందర కానీ 25 రూపీస్ రా. ఆవకాయ కావాలా? ఇదిగా ఆవకాయ. చెప్తానుగా, నీళ్తాను. చాలరా చాలరా. ఎక్కిళ్ళతోనే కాస్తాడు రా వీడు. మజ్జిగ కొని పోసుకో. చాలే, ఆపండ్రా. వీడే